హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఫిష్ పులుసు చూపిస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో ఫిష్ కర్రీ చూపించాను. ఈ వీడియోలో ఫిష్ పులుసు ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఫిష్ పులుసు కోసం పేస్ట్ చేశానండి. అదేంటంటే ఉల్లిపాయలను జీలకర్ర మెంతులు వేయించి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసేసుకొని కాస్త రెడ్ చిల్లీ తగినంత సాల్ట్ వేసుకోవాలి. అది కాస్త మగ్గినాక చింతపండు పులుసు అందులో వేసేసుకోవాలి. డైరెక్ట్గా చూస్తున్నారు కదా, అది కాస్త కుక్ అయ్యాక మనం ఈ ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, మెల్లగా అందులో వేసేసుకొని ఆల్రెడీ నేను సాల్ట్ వేసి కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అందులో వేసి ఒక్కసారి మాత్రం మనం కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా టర్న్ చేస్తూ ఉండాలి. ఊరికి కలిపితే మొత్తం పీసెస్ మొత్తం విడిపోతాయండి. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మీకు కావాలనుకుంటే కొంచెం కొబ్బరి పొడి వేసి సిమ్లో పెట్టేసుకొని దించేసుకోవాలి. అంతే, చాలా సింపుల్, సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.